ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఏడి 12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం 3 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు 1000 ఏళ్ల క్రితం నాటిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితో పాటు లడ్డు ప్రసాదం తయారీకి, పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాల విషయానికి వస్తే 1వ ప్రాకారం మహాద్వార గోపురం అంటే ఇత్తడి వాకిలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే ప్రధాన ప్రవేశ ద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం. పడి కావలి, సింహద్వారం, ముఖద్వారం అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. దీనిని తమిళంలో పెరియ తిరువాషల్ అని కూడా అంటారు, అనగా పెద్ద వాకిలి అని అర్థం. ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధించబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం కూల్ కాంప్లెక్స్ల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్ళి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది. ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాలు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తాం. ఈ వాకిలి దక్షిణ వైపున గోడపై అనంతాల్వారులు ఉపయోగించిన గుణపం ఉంటుంది. శంఖనిధి, పద్మనిధి. మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీ వెంకటేశ్వరుని సంపదలకు, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత 2 చేతుల్లోనూ 2 శంఖాలు ఉంటాయి. ఈయన పేరు శంఖనిధి. కుడివైపున ఉన్న రక్షక దేవత చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి. ఈయన పేరు పద్మనిధి. కృష్ణదేవరాయ మండపం. మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27x25 అడుగుల కొలతలు ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయ మండపం. దీనిని ప్రతిమా మండపం అని కూడా అంటారు. ఈ మండపంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాళ్ళు, తిరుమలదేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉంటాయి. అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాన్ని, వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తన పేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు. అద్దాల మండపం. ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో ఎత్తైన అధిష్టానం మీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాల మండపం అని అంటారు. 43x43 అడుగుల కొలతలున్న ముఖ మండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమ వంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు. తులాభారం. శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరి సమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ కానీ తులాభారంగా శ్రీ స్వామివారికి సమర్పిస్తారు. మిగిలిన విశేషాలు పార్ట్ 2లో తెలుసుకుందాం.